దర్శన్ని రౌడీలు పోతురాజు వేషంలో ఉండి వాళ్ళను ఉండగొట్టుకుంటూ తీసుకొస్తాడు. దర్శన్ బయటకు తీసుకొచ్చి బాగా కొడతారు. బాగా కొట్టి ఒకటేసారి బాగా గుద్దేసరికి దర్శన్ పోయి ఒక తొట్టిలో పడిపోతాడు. తొట్టిలో నీళ్ళుంటే కళ్ళల్లో కుంకుమ కొట్టారు కదా, అప్పుడు ఆ తొట్టిలో నీళ్ళతో కుంకుమ కడుక్కొని లేచి మళ్ళీ కొడదామనేసరికి మళ్ళీ రౌడీలు వచ్చి మళ్ళీ కొడతారు. మళ్ళీ పడిపోతాడు. మళ్ళీ లేపి మళ్ళీ కొడతారు. మళ్ళీ కింద పడిపోతాడు. తర్వాత ఇంకో రౌడీ తీసుకొని కత్తితోని పొడవబోతుంటే అప్పుడే షాక్ ఆనంద భైరవ్ వచ్చి కత్తి ఆపుద్ది. వెంటనే అమ్మవారి లెక్క ఇంకా చీర కొంగు చెక్కుకొని ఇంకా రౌడీలను ఒక్కరిని కాదు ఇద్దరిని రౌడీలను కొడతాడు. కొట్టిన తర్వాత ఇక మళ్ళీ దర్శనను ఆనంద ఇద్దరు అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పంతులు గారు అంటాడు కదా, బాబు అమ్మవారి దగ్గర ఉంచిన ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టు బాబు అని చెప్పేసి పంతులు గారు ఒక తాళి ఇస్తాడు. ఆ తాళిని తీసుకొని దర్శన్ ఆలోచిస్తూ ఉంటే ఆనంద ఉండంట కదా, దర్శన్ కట్టునానా అని చెప్పేసి ఆనంద అంటుంది. అప్పుడు దర్శన్ తాళి కట్టడా ఇప్పటికీ దర్శన్ 3వసారి శరణ్య మెడలో తాళి కట్టడం. అసలు కడతాడో లేడో లేదంటే ఏదైనా వంక చెప్పుకొని తప్పించుకుంటాడో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.